హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్. మార్నింగ్ వచ్చి నేను ముగ్గు అయితే మంచిగా వేసాను, దాంట్లో కలర్స్ కూడా వేసాను. కాకపోతే మా పిల్లల లంగా వలన అదంతా పోయింది. ఒక గంట కూడా ఉంచలేదన్నమాట వాళ్ళు. ఇంకా మార్నింగ్ అయితే నేను లేచి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే మా ఏరియాలో కరెంట్ అయితే లేదు. ఇంకా ట్రాన్స్ఫార్మ్ అది దాంట్లో ఏదో ప్రాబ్లం ఉండే మధ్యాహ్నం 3కో ఏమో కరెంట్ వచ్చిందనమాట. ఇంకా ఇలా నేను పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా శివరాత్రి కాబట్టి అందరికీ ఫాస్టింగ్ కూడా ఉంటుంది కదా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోనే ఉన్నాము. ఇంకా సాయంత్రం వరకు అయితే ఇంకా ఓన్లీ ఆ మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిల్క్ అది తీసుకున్నామంతే. ఫ్రూట్స్ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా నేను ఈ శారీ అయితే శివరాత్రి కోసం కొత్తదనమాట ఈ శారీ. ఇంకా ఆ రోజే కట్టుకున్నాను ఫస్ట్ టైము. ఇంకా బ్లౌజ్ కూడా నేను నార్మల్గా క్లాత్ తీసుకొని అయితే కుట్టించుకున్నాను. ఇంకా శారీ వచ్చేసి నేను చార్మినార్లో క్లాత్ అయితే తీసుకున్నాను. ఇంకా మనకు అమ్ముతారు కదా చార్మినార్లో, చాలా ఉంటాయి అక్కడ. సో ఇంకా అది తీసుకొని నేను ఇంకా లేస్ కూడా మీషోలో తీసుకొని ఇంకా అది వేయించుకున్నాను. ఇంకా ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా బండి మీద అయితే వెళ్ళలేదు. ఇంకా పిల్లలు అందుకని చెప్పేసి ఆటో వచ్చేదాకా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఇంకా ఆటో వచ్చినాక ఇంకా దాంట్లో అయితే వెళ్ళిపోయాము. మా ఇంటి నుంచి ఇంకా బీరంగూడ టెంపుల్ అన్నమాట. ఇది బీరంగూడలో శివుని టెంపుల్ మాకు దగ్గరగానే ఉంటుంది. మా ఇంటి నుంచి ఇంకా ఆటోకి అయితే 100 రూపీస్ అలా అవుతుందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. 100 రూపీస్ కూడా కాదు, 70 రూపీస్ అలా అవుతుంది, దగ్గరనే ఉంటుంది. ఇంకా బండి మీద అయితే ఇంకా పిల్లలు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా మేము ఆటోలో అయితే వెళ్ళిపోయాము. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా మేము అందుకని చెప్పేసి ఇంకా కొంచెం టైం అయితే ఇంకా ఎక్కువ ఉంటారని చెప్పేసి ఈవినింగ్ 4:30కి అట్లా వెళ్ళాము. ఎట్లాగో లైన్ పెద్దగానే ఉంటుంది. ఇంకా లైన్ మనం ఒక 1-2 అవర్స్ అయితే అక్కడ దర్శనానికి నిల్చోవాలి కంపల్సరీ. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళాము. ఎంత వెళ్ళినా కూడా మళ్ళీ మాకు టికెట్స్ దగ్గర అయితే మనీ కోసం ఇబ్బంది అయింది. అక్కడ ఫోన్పే అయితే తీసుకోవట్లేదు, మళ్ళీ అక్కడ సిగ్నల్ కూడా రావట్లేదు. ఇంకా మనీ కోసమని ఇంకా చాలా టైం పట్టింది, 1 అవర్ అట్లా వేస్ట్ అయిపోయిందన్నమాట అక్కడ. ఇంకా మళ్ళీ ఎట్లాగో ఒకలాగా చేసి షాప్ ఆయనకు అట్లా ఫోన్పే చేసి మళ్ళీ మనీ తీసుకొని టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ మళ్ళీ మనకు 500వి ఒకటి ఉన్నాయి, అలాగే 100 రూపీస్వి కూడా ఒకటి ఉన్నాయి. 100 రూపీస్లో అలా దర్శనం చేసేసుకొని వచ్చాము మేము. దర్శనానికి అయితే మాకు మ్యాక్సిమం 2 అవర్స్ అలా అయితే పట్టింది. ఇంకా మళ్ళీ ఇదైతే ఈవినింగ్ పూజదనమాట. ఈ వీడియో మీకు ఒకసారి చూపించాను. ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ నుంచి వచ్చాక ఒకసారి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మనకు శివరాత్రి రోజు మార్నింగ్, శివరాత్రి తెల్లారి అనమాట. ఇంకా మళ్ళీ లేచి ఇంకా పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గడపలకైతే ఇలా కలర్ చాక్పీస్తో అయితే వేసాను ముగ్గు. కాకపోతే అది అంతా అయితే కనిపించలేదు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట పూజ. ఇంకా మనకి ఈరోజు ఒక పొద్దు అనేది ఇడుస్తాం కదా, ఇంకా ఈరోజు కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అక్కడ మళ్ళీ స్పెషల్గా శివుంది అయితే పీఠం అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా ఇక్కడ డైలీ పూజది, అక్కడ పీఠం కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే పూజ చేసేసి దీపం పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ దీపం పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను నేను. ఇంకా ఇప్పుడైతే నేను ప్రసాదం అయితే చేస్తున్నాను అన్నమాట. ప్రసాదం వచ్చేసి సిరా చేస్తున్నాను. అంటే కొందరు మా సైడ్ అయితే మేము సిరా అంటాము, ఇంకా దీన్ని అయితే కొందరు కేసరి అంటారనమాట. ఇంకా అదైతే నేను చేస్తున్నాను. ఇంకా ఇది మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, నార్మల్గా చూసేయండి వీడియో. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను.
ఇంకా ప్రసాదం అయితే అక్కడ చేయడం అయిపోయింది. ఇంక ఇక్కడ పూజ అయితే పీఠం దగ్గర నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కూడా పూజ చేసేసి దీపాలు వెలిగించేసి మళ్ళీ మనం ఒక పొద్దు ఇడిచిన తర్వాత మనకు అక్కడ దీపాలు అయితే కొండెక్కుతాయి కదా, అప్పుడు మనము ఆ పీఠం అయితే తీసేసి ఇంకా అవన్నీ తీసేసుకోవచ్చు అన్నమాట. ఫ్రూట్స్ తినొచ్చు. ఇంకా దీపాలు కూడా అక్కడ దీపాలు కాదు, ఫోటో కూడా, దేవుని ఫోటో కూడా మనము డైలీ చేసుకునే పూజ దగ్గర ఇంకా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆ దీపాలు అయితే నాకు ఆ రోజంతా ఈవినింగ్ వరకు అయితే ఉన్నాయి. నైట్ 7 వరకు అయితే ఉన్నాయి. ఇంకా అప్పటిదాకా అక్కడే ఉంచేసి మళ్ళీ నైట్ ఇంకా దేవుని పటాల దగ్గర అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా పూజ ఇలా అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఫాస్టింగ్ కూడా ఇడిచేసామన్నమాట. అది కూడా చూసేయండి మీరు. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలాగా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. హాయ్, ఈరోజు శివరాత్రి స్పెషల్స్ ఏంటంటే చూపిస్తాను. చారు, బంగాళదుంప, వంకాయ టమాటా, చీర, రైస్. పూజ రోజైతే మేము ఇవన్నీ స్పెషల్గా చేసుకున్నాం. మీరు కూడా ఇలా చేసుకుంటే నాకు కామెంట్ పెట్టండి. బాయ్.